నమస్తే మ్యామ్. నమస్తే. శివాని గారు, ఇంతకు ముందు ఎపిసోడ్లో మనము లేడీస్లో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ గురించి మాట్లాడుకున్నాం. కానీ చాలా మందికి తెలియదు ఏంటంటే జెంట్స్లో కూడా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది ఉంటుంది. సో పర్మనెంట్ అంటే అన్వాంటెడ్ హెయిర్ మాత్రమే కాకుండా ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఇంకేమైనా వేరే ప్రాబ్లమ్స్ వస్తాయా? ఒకవేళ ఉంటే కనుక జెంట్స్లో అలాంటివి ఏముంటాయి? దాని గురించి మాట్లాడదాం. ఓకే అండి. సో నేను మీ శివాని నీలకంఠం, బ్లెస్సీ ఎస్థెటిక్స్ నుంచి, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఎమ్మెల్యే కాలనీ నుంచి అండి. ఎనీ డౌట్స్ ప్లీజ్ కాల్ మీ అండ్ కాంటాక్ట్ మీ. అండ్ ప్రాబ్లం ఇప్పుడు ఏంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆడవాళ్ళలో కాకుండా మగవాళ్ళలో కూడా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మనకి ఎలాగైతే మన లోపల పీసీఓడి, థైరాయిడ్, టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేది ఎలాగైతే హై అవుతుందో సేమ్ ద వే వాళ్ళకు కూడా లేడీస్ వాళ్ళలోనూ మనలోనూ ఉండేది ఆడవాళ్ళది మగవాళ్ళ హార్మోన్స్ ఉంటుందండి. కాకపోతే ఏది ఎక్కువ డామినేట్ చేస్తుంది అన్న దాన్ని బట్టి కాజెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే అలాగే వాళ్ళల్లో కూడా చాలా మంది కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి చాలా మంది కూడా పిల్లలు అవ్వట్లేదు అని చెప్పి రకరకాల ప్రాబ్లమ్స్ నుంచి సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. వాళ్ళకు కూడా దానివల్ల వాళ్ళకేంటి కాజ్ అవుతుంది అంటే ఒకటి హెయిర్ లాస్. అది నాట్ ఈవెన్ అందరూ అనుకుంటాము లైక్ జెనెటిక్స్ నుంచి ఉంటేనే హెయిర్ లాస్ ఉంటుంది అని. నాట్ ఈవెన్ దట్ అండి. జెనెటిక్స్ నుంచి హెయిర్ లాస్ అవ్వచ్చు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ నుంచి అవ్వచ్చు. అదే కాకోకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ ఏం చేస్తున్నారు, ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నారు, ఏం యూస్ చేస్తున్నారు, ఎంత తింటున్నారు, ఎగ్జాక్ట్లీ దాని నుంచి కూడా హెయిర్ లాస్ ఉంటుంది. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి పిగ్మెంటేషన్. చాలా మంది మగవాళ్ళలో ఇప్పుడు మేము చూస్తున్నది దిస్ సైడ్ అండి, సైడ్ బోన్స్ చీక్ లైన్లో వచ్చే పిగ్మెంటేషన్, నెక్ చుట్టూ వచ్చే పిగ్మెంటేషన్, అండర్ ఆర్మ్స్ అండ్ ఎల్బోస్, చాలా మంది మగవాళ్ళకి అది వస్తుంది. అది ఎందుకనంటే వెయిట్ గెయిన్ ఫస్ట్ రీజన్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వగానే ఫస్ట్ మనకు కనిపించేది ఏంటి అంటే పిగ్మెంటేషన్, వెయిట్ గెయిన్ అయినా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినా వెయిట్ గెయిన్ అవుతుంది. దేనివల్ల ఏదవుతుంది అనేది వీ కాంట్ డిక్లేర్, ఏదైనా ఒకటి అవుతుంది. సో ఫస్ట్ వాళ్ళు దేని మీద టార్గెట్ చేయాలంటే వెయిట్ లాస్ అవ్వాలి. అండ్ వాళ్ళ గుడ్ లైఫ్ స్టైల్ అనుకుంటారు కదా నార్మల్గా, లైక్ వీ హ్యావ్ అ గుడ్ లైఫ్ స్టైల్, మనం 6 to 8 hours పడుకుంటున్నాము సరిపోతుందని. 6 to 8 hours అన్నది లైక్ 3 o'clock పడుకొని ఇన్ ద మార్నింగ్ యూ వేకప్ ఇంగ్ 9 o'clock 10 o'clock అంటే అది కాదు. వీ హ్యావ్ అ హార్మోనల్ షెడ్యూల్. మన బాడీకి మన బాడీలో ఒక మెథడ్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉండింది, లైక్ ఈ టైం టు ఈ టైం స్లీప్. మన హార్మోన్స్ ఎప్పుడు మనకు యాక్టివేట్ అవుతూ ఉంది అంటే కరెక్ట్గా ఎప్పుడు ఫంక్షన్ అవుతుందంటే దేర్ ఈస్ అ 9 o'clock to 3 o'clock ఇన్ ద మార్నింగ్ our body will function properly. ఆ టైం మనకు హార్మోనల్స్ ఎప్పుడైనా ప్రొడ్యూస్ అవుతుంది అంటే వెన్ వీఆర్ ఇన్ అ డీప్ స్లీప్. మంచి గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు అవి యాక్టివేట్ అయ్యి సరైన రీతిలో ప్రొడ్యూస్ చేసి అందులో పని చేయడానికి రైట్ టైం అనమాట. ఆ టైంలో కాకుండా ఒకప్పుడు లైఫ్ స్టైల్ ఎలా ఉంది అంటే 7 o'clock అలాగే తినేసి పడుకునేవాళ్ళు, 4 o'clock ఇన్ ద మార్నింగ్ లేసేవాళ్ళు. బట్ ఇప్పుడు లైఫ్ స్టైల్ ఏంది 4 o'clock పడుకుంటున్నారు, 10 o'clock లేస్తున్నారు. అగైన్ మా దగ్గరకు వచ్చేదే ఎనఫ్ స్లీప్ ఉంది మ్యామ్, మేము 6 hours 8 hours పడుకుంటున్నాము, మాకేంటి హార్మోనల్ బ్యాలెన్స్, మాకేంటి స్లీప్ ప్రాబ్లమ్స్ అంటే వీ హ్యావ్ ద ప్రాబ్లమ్స్ బికాస్ హోల్ ద లైఫ్ స్టైల్ ఈస్ చేంజింగ్ ఇట్. ఆ లైఫ్ స్టైల్ చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన హార్మోన్స్ కూడా చేంజ్ అయిపోతుంది. ఓకే, ఎన్ని అవర్స్ స్లీప్ తీసుకున్నా అది ఎంత ఇంపార్టెంటో ఏ టైం పడుకుంటున్నామో అది కూడా అంత ఇంపార్టెంట్. సో అది ఒకసారి చూసుకోవాలి మగవాళ్ళలో, స్పెషలీ మగవాళ్ళలో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్కువ అయ్యే వాళ్ళకి వెయిట్ గెయిన్ ఎంత అవుతుంది అది చూసుకోవాలి. అండ్ చాలా ఎర్లీ స్టేజ్లో చాలా మందికి చాలా బాల్ హెడ్ వచ్చేస్తుంది. సో అదంతా కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయి ఎక్కువ వరకు మనం చూస్తుంటాం నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళకి, అంటే మా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో చాలా మంది నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. పాపం వాళ్ళకు హార్మోన్స్ అంతా ఉల్టా అయిపోయి ఉంటుంది అప్పటికే. సో అలాంటి వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటుంది. అట్ ద సేమ్ వే ఆడవాళ్ళు కూడా అంతే, వెయిట్ గెయిన్. ఓకే, వాళ్ళు కూడా ఒక్కసారి వెయిట్ రెడ్యూస్ అవుతూ వెళ్ళిండ్రు అనుకోండి ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి. అండ్ జెనెటికల్గా కూడా కొన్ని ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అంటారు కదా మ్యామ్? అండి, ఎంత జెనెటికల్గా వచ్చినా సరే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా కూడా వీ కెన్ టార్గెట్. మన లైఫ్ స్టైల్ మార్చుకునే కొద్దీ జెనెటికల్గా వచ్చే ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతూ వెళ్తాయి. సపోజ్ ఇప్పుడు మదర్కి డయాబెటిక్ అనుకోండి, ఆ పిల్లలకి వచ్చేస్తుంది అని మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉంటారు. రావద్దు అని చెప్పి మనం మెంటల్గా మనల్ని ప్రిపేర్ చేసుకుని దానికి అనుగుణంగా మనం నడుచుకున్నాం అనుకోండి, లైక్ ఇప్పుడు మా మదర్కి 35 yearsలో వచ్చింది అనుకోండి, నేను 25 years నుంచి రైస్ మానేసి సర్టన్ టైంలో నా లైఫ్ స్టైల్ అంతా కరెక్ట్ లెవెల్లో పెట్టుకొని స్లీప్ అవనివ్వండి, ఫుడ్ అవనివ్వండి, స్వీట్స్ అవనివ్వండి అన్నీ అవాయిడ్ చేసుకుంటూ తగ్గించుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటే వై విల్ ఐ గెట్ ఇట్. అలాగే ప్రతి ఒక్కటి మనకు జెనెటిక్స్ నుంచి వచ్చిన ఏ ఒక్కటైనా సరే వీ కెన్ రివర్స్ ఇట్.
ఓకే, అయితే ఇది కేవలం ఒక అపోహే అన్నమాట. అంతే, ఖచ్చితంగా. జెనెటికల్గా అంటే మా పేరెంట్స్కి ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను ఎంత డైట్ ఫాలో అయినా కానీ, ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ నాకు వచ్చేస్తుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారనమాట. బట్ అది కరెక్ట్ కాదు. కరెక్ట్, ఖచ్చితంగా కాదు. వీ కెన్ రివర్స్ ఎనీథింగ్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్ అండి.